అందరూ నిద్రపోతుంటారు. సూర్యుడు ఉదయించాడు. ఏమిట్రా బారెడు పొద్దెక్కింది ఇంకా పడుకున్నావు అంటారు. అందరూ లేచిపోతారు. అసలు ఆ సూర్యబింబం ఉదయించగానే చైతన్యం, మొత్తం ప్రాణులన్నీ కళ్ళు తెరుచుకుంటాయి. జనులందరి యొక్క హృదయ పద్మములు వికసిస్తాయి. అమ్మ సూర్యోదయం అయింది, తెల్లారింది, ఈ పని మీద వెళ్ళాలి, ఆ పని మీద వెళ్ళాలి, పొద్దున్న ఈ పని ప్రారంభం అవుతుంది, ఇదిగో ఈ స్తోత్రం జరుగుతుంటుంది, ఇదిగో పూజ చేసుకోవాలి, ఇదిగో చక్కగా అనుష్ఠానం చేయాలి, సద్గ్రంథాలని పఠనం చేయాలి, సమయాన్ని నిష్కారణంగా వృధా చేయకూడదు, సమయం ప్రధానం, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవరో వాడే ధన్యుడు. అంటే జాడ్యం విఫలమైపోయిందా? సూర్యబింబం ఉదయించగానే జడత్వం విరిగిపోయింది. పైన సూర్యుడు ఉదయిస్తే చాలామంది లేస్తారు, కానీ లేచినవాడు అక్కర్లేని విషయాలన్నీ చదువుకుంటూ కూర్చున్నాడు అనుకోండి. 16 పుటలు 18 పుటలు అట్లా పారాయణ కింద కూర్చున్నాడు. ఏమిటి దానివల్ల ప్రయోజనం? అది ఎప్పుడో చదువుకోవచ్చు. పొద్దున్న చేయవలసిన పనులన్నీ వదిలేసి గంట సేపు చేయమనే, అది ఎందుకు లేవగానే ముందు నీకు నీ మనసంతా పాడైపోయాక అప్పుడు వెళ్ళి అనుష్ఠానానికి ఏమిటి చేస్తావు? మనసు ప్రశాంతంగా ఉంచుకుని అనుష్ఠానం చేయాలి. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది అప్పుడు చేయకపోవడం. కర్తవ్యం అమృతం కార్యం సతామన్యముదీరయేత్ అంటారు రామాయణంలో. చెయ్యడం గొప్ప కాదు, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేశావా? సమయమును పాటించి చెయ్యని వాళ్ళని చూసి పెద్దలు అసహ్యించుకుంటారు, కోపం తెచ్చుకుంటారని చెప్పింది రామాయణం. నువ్వు చేశావా అన్నది కాదు గొప్ప, ఏ సమయమునందు ఎక్కడ ఎవరి దగ్గర ఏది చేయాలో అది చేశావా? కాబట్టి పైన సూర్యుడు ఉదయిస్తే జడత్వం వదిలిపోతావు. చేస్తున్నావు, వీచినంత మాత్రాన మంచి పనులు చేసావా? లోపల ఆవిడ యొక్క చరణ పద్మములన్న సూర్యబింబం ఉదయిస్తే కాలం యొక్క విలువ తెలిసింది.